ఖచ్చితంగా అవుతుంది. ఏంటి నేను రౌడీనా? నువ్వు హారన్ కొట్టకుండా వచ్చి గుద్దావు, అడిగితే నేను కొండానా? మరి నీ హార్న్ ఎక్కడ పెట్టొచ్చావు? మీ ఆవిడ మెళ్ళలో వేలాడి తీసొచ్చావా? ఇదిగో నువ్వు నన్నేమైనాను, మావిడినంటే మాత్రం ఊరుకోను. ఊరుకోకపోతే ఏం చేస్తావు? ఏం చేస్తావు? ఏం చేయడం ఏంటి? ఏంటయ్యా? ఏయ్, నాతో నీ అంత పెట్టుకున్నావు అంటే చూస్తాను. మామూలుగా చూస్తాను, ఉండదు రా, చెప్తున్నా. చూసుకుందాం. ఇదిగో నీ అయ్యో. గంపరి పోవయ్యా, కొట్టేస్తా. పో. ఈ గంపరి ఆగండి అయ్యా. కొట్టేస్తాను ఏమనుకున్నావు? సార్ నా తప్పేమైనా ఉందా సార్? మీరు చెప్పండి. ఆగవయ్యా, ఇతని సంగతి ఏంటో చూస్తాను. నా తప్పుందా అతని సార్, తప్పుందా? ఆవిడ మాట వింటారండి సార్. ఆగండి. నా మాట వినండి. అతని మాట సార్, వింటారేంటి? అక్కడేంటి సార్ ఏహే, చెప్పేది? నిన్ను- నేను నిజాయితీ చెప్పానండి సార్. నా మాట వినండి. ఏయ్, ఓ, ఆగండి సార్, సార్. ఆగండి సార్. పెళ్లి చూపులకు వెళ్ళాలి కదా మనం. ఫస్ట్ ఏయ్, నా- ఆపండి, ఆగండి. నాకు చెప్పండి. ఏంటి రోడ్డు మధ్యలో గొడవ? చాపినా ఆగేదే లేదు. అవును సార్. ఆగండి మేడం. నాకు సమాధానం ఆగండి చెప్పండి సార్. సార్. అయ్యో ఏయ్, సార్ నేను ట్రాఫిక్ పోలీసునయ్యా. అయితే ఏంటి సార్, కారు నాది, ఆమె నా కార్ని గుద్దింది. చూడండి సార్, రాంగ్ రూట్ లో వచ్చింది అతను, మళ్ళీ నా మీదకి గొడవకు వస్తున్నాడు. ఏయ్, రాంగ్ రూట్ లో వచ్చినందుకు 500 ఫైన్ ఇస్తున్నాను. 500? బాగా అయింది, కట్టు. ఆ? ఏంటి కట్టేది? నువ్వు మాత్రం రైట్ రూట్ లో వచ్చావా? సార్, తన దగ్గర కూడా 500 వసూలు చేయండి. ఎవరి దగ్గర వసూలు చేయాలో నాకు బాగా తెలుసు. తీ డబ్బులు. అయ్యయ్యో, ఆయన పాపం ఖచ్చితంగా కట్టాలా సార్? ఏంటమ్మా ఇంతసేపు గొడవ పడి ఇప్పుడు జాలి చూపిస్తున్నావు? పాపం వదిలేయండి సార్, తప్పు మా ఇద్దరిది ఉంది. పోన్లే, తప్పు తప్పేగా, కట్టేస్తాను. ఊరుకోండి, ఆ 500 ఉంటే మీ బండిలో డీజిల్ కొట్టించుకోవచ్చు. సార్, కేసు లేదు, ఏం లేదు, క్షమించండి సార్, మేం పోతున్నాం, పదండి. ఏంటమ్మా ఇంతసేపు మా ఆవిడ కన్నా దారుణంగా ఇతంతో గొడవ పడ్డావు, ఇప్పుడు క్షమించమంటున్నావు? ఆ, ఈయన మా ఆయన సార్. ఏంటి ఇంతసేపు మీరిద్దరు శత్రువుల గొడవ పడ్డారు? ఆ, ఇంటి దగ్గర శత్రువులనే, 500 దగ్గర కాదు. ఏడ్చినట్టుంది. ఇవేం ఆటలుగా ఉందా? ఇలాంటి ఇంటి దగ్గర పెట్టుకోండి, పోండి. ఏమయ్యా, నీకేమన్యాయం చేశానయ్యా? మీ ప్రయోగాలకు నేను దొరికానా? నేను పెళ్లి చూపులకు వెళ్ళాలయ్యా, త్వరగా తీసుకెళ్ళు. ఇదిగో మీరు పెళ్లి చూపులకి వెళ్లాల్సిన ఇల్లు అదే, వెళ్ళు. అంటే నేను వెళ్లాల్సిన చోటుకి తీసుకొచ్చి ఇంత లేటు చేసి ఇప్పుడు చెప్తావా? భలే వాడివయ్యా. మీరింటికి రండి, చెప్తాను మీ సంగతి. నేను చెప్తాను. చాలమ్మా. నర్స్, డాక్టర్ గారు ఏం చెప్పారు? రిపోర్ట్స్ ఇంకా రాలేదు, వచ్చాక చూసి చెప్తారు. ఎప్పుడొస్తాయి? తెలీదు మేడం. అయినా కంగారు పడాల్సింది ఏమీ లేదు. వీక్గా ఉండడం వల్ల కళ్ళు తిరిగాయి. టైంకి మంచి ఫుడ్ తీసుకుంటే సరిపోతుంది. నన్ను టెన్షన్ పెట్టడానికి పస్తులుంటున్నావా? మీ అదృష్టం బాగుంది, వెంటనే స్పృహలోకి వచ్చారు. ఇక నుంచైనా కొంచెం జాగ్రత్తగా ఉండండి. సిస్టర్, చెప్పండి మేడం. నేను సిటీలో ఉంటాను. మా అమ్మ బాబు మాత్రమే ఇక్కడ ఉంటున్నారు. చూసుకోవడానికి బంధువులు ఎవ్వరూ లేరు. చిన్నమ్మమ్మ ఉందిగా. అవును, పిన్నెక్కడుంది? వాళ్ళ ఆడబిడ్డ కూతురికి కూతురు పుట్టిందంట, చూడ్డానికి వెళ్ళింది. మా అమ్మని చూడ్డానికి ఎవరైనా ఒక మనిషి ఉంటే చెప్తారా? రోజంతా దగ్గరుండి చూసుకోనక్కర్లేదు, టైంకి ఫుడ్ ఇచ్చి టాబ్లెట్ ఇస్తే చాలు. అలా దొరకడం కష్టం, కానీ మీరు ఓకే అంటే నేను చూసుకుంటాను. ఆల్రెడీ కొంతమందిని నేను చూసుకున్నాను. మీరైతే ఇంకా హ్యాపీ. ఓకే మేడం, నేను చూసుకుంటాను. పడుకోమ్మా. అమ్మో, ఇంటి నుంచి వచ్చి చాలాసేపు అయింది. మనోజ్కి ఫోన్ చేయాలి. అవును, రోహిణి ఏంటి ఇంకా ఫోన్ చేయలేదు? ఎక్కడికి వెళ్ళిందో ఏంటో కూడా తెలీదు. ఒకసారి ఫోన్ చేద్దాం. చింటూ, ఫోన్ ఇవ్వు. హాయ్ మనోజ్, నేనే నీకు చేద్దాం అనుకుంటున్నాను, నువ్వే చేసావు. నువ్వెక్కడున్నావు? షాప్కి రాకుండా? అది చిన్న పనుంటే వచ్చాను. నీకు చెప్దాం అనుకున్నాను, కానీ నువ్వు అప్పటికే వెళ్ళిపోయావు. నీకు తెలుసా, ఈరోజు మన సేల్స్ చాలా బాగా పెరిగాయి. ఓ అవునా? సేల్స్ పెరిగాయి అంటుంటే అవునా అంటావేంటి?
ఏంటి నీకు హ్యాపీగా అనిపించట్లేదా? ఆహా చాలా హ్యాపీగా ఉంది. మన బిజినెస్ ఇలాగే డెవలప్ అవ్వాలి. అవును, ఎక్కడున్నావు? నేను విద్య దగ్గర ఉన్నాను. కంగారు పడుతూ మాట్లాడుతున్నావు, ఏదైనా ప్రాబ్లమా? వచ్చాక చెప్తానులే. ఎక్కడున్నా అన్నావు? విద్య దగ్గర. ఎందుకలా అడిగావు? ఊరికే అడిగాను. సరే, జాగ్రత్త, ఉంటాను. చెప్పవే. విద్య, నేను బయటున్నాను. మనోజ్కి నీ దగ్గరకు వచ్చానని చెప్పాను. నువ్వు షోరూమ్ వైపు వెళ్ళకు. నేను ఆల్రెడీ షాప్లోనే ఉన్నానే. చంపేశావు. నాకు చెప్పకుండా ఎందుకు వచ్చావే? అర్జెంటుగా బయటికి వెళ్ళిపో. హాయ్ విద్య, ఏంటి ఇలా వచ్చావు? ఆకాశం ఎర్రబడింది, మేఘాలు నల్లగా ఉన్నాయి. ఏంటి? అర్జెంటుగా వాష్రూమ్. ఇప్పుడే వస్తాను. మీనా, మీనా. రౌడీ గూండా, నన్ను గయ్యాళి గంప అంటావా? నన్ను రంపరాక్షసి అంటావా? నన్ను నడి రోడ్లో పరువు తీస్తావా? చిన్నెళ్ళు పడతానంటావా? ఏయ్! అమ్మో! శాంతి, శాంతి, శాంతి. నువ్వు మాత్రం నన్ను రౌడీ అనలేదా? నేను నిజమే చెప్పాను. గూండా అనలేదా? నేను అబద్ధం అనలేదుగా. నడి రోడ్డు మీద మొగుడిని కూడా చూడకుండా పరువు తీస్తావా? మీరేమైనా నా పరువు ఆ జెండాలా నిలబెట్టారా? ఏయ్! వద్దు. సొట్టలు పడ్డ గిన్నెలు రేపు మన పిల్లలు చూస్తే ఏమనుకుంటారు? గొడవలు పడ్డ అమ్మ నాన్నలు సొట్టలు పడ్డ గిన్నెలు ఒకటే అనుకోరా? ఆ వారానికి 4 సార్లు ఇలా గొడవలు పడితే గిన్నెలకి సొట్టలు తప్ప కడుపులేం కాస్తాయి నా తలకాయ్. ఇంతకు ముందు పొద్దున గొడవ అయితే రాత్రికి రాజీకి వచ్చేది నా పెళ్ళం. ఇప్పుడేమో గొడవ మీద గొడవ పడుతూనే ఉంది. ఇంతకు ముందు మా ఆయన ఎవరితో ఎన్ని గొడవలు పడినా రాత్రి అయ్యేసరికి నా తింగరి బుచ్చి, నా పిచ్చి లచ్చి అంటూ నా దగ్గరికి వచ్చేవాడు. ఇప్పుడేమో గయ్యాళి గంప, రంప రాక్షసి అంటున్నాడు. ఆ పెళ్ళం మీద ప్రేమ చూపించడానికి ఎన్నో పేర్లుంటాయి, అందులో ఇంకొన్ని. నువ్వు మాత్రం నన్ను గడ్డపోడు అనలేదా? నేనేమైనా మనోజ్ గాడి గురూజీలా ఇంత పొడు గడ్డం పెంచుకున్నానా? గడ్డం బాగానే ఉంటుందిలేండి. కోపం వచ్చి తిట్టడానికి ఏమీ దొరక్క నేనే గడ్డం అడ్డం పెట్టుకున్నాను. నేను కూడా మా పూల గంపని కావాలని గయ్యాలి గంప అన్నాను. రెండిట్లోనూ గంప ఉంది కదా, ఎందుకమ్మా కోపం? రాను రాను మన మధ్య దూరం ఎందుకు పెరుగుతుంది? దూరంగా ఉంటే దూరమే పెరుగుతుంది, దగ్గరకు వస్తే దూరం పారిపోతుంది. అన్ని మాటలే. చేతలు కూడా ఉంటాయి. ఉండి ఇప్పుడే వస్తాను. హల్వా